సరే నేను ఒక మాట అయితే చెప్తా, ఇంతమంది ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి అయితే ఎవరైనా పొరపాటున వేస్తా అంటే కూడా ఏనే సార్. ఎందుకంటే కాలోజీ టీవీ సార్ మీరు వినాలి, కేటీఆర్ అధికారం పైన కానీ అహంకారం అయితే పోతలేదు. కాలోజీ టీవీ ప్రజల కోసమే కదా మాట్లాడుతూ ఉంది. ఇప్పటికీ 5 సార్లు నోటీసులు పంపించింది సార్, 100 కోట్ల రూపాయలు అంటే 500 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలంట. అంటే మేమంట పరువు తీస్తున్నామంట కల్వకుట్ల కుటుంబాన్ని. వాళ్ళు తప్పు చేస్తామంటే నిజం సార్. ఇప్పుడు అందులోకెళ్ళి 1.5% వాళ్ళు మాకు వెలుమా అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటట్టు చేస్తున్నాం అంటారు. మేము అదే ఆ నోటీసులు నవ్వుకుంటాం. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడే ఏం చేయలేదు. యూట్యూబ్ నుంచి ఒకటే చెప్పు, అరే నువ్వు ఇవాళ పొలం ఎండింది చెరువు ఎండింది అంటున్నావు, అప్పుడు ఏమైంది? అసెంబ్లీ నడిచినప్పుడు కనపడలేదా పొలము చెరువు? మాట్లాడదాము రైతుల గురించి అప్పుడు మాట్లాడడానికి రాలేదా? అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అంటాడు? మీ మీద దావా అయితే ఎక్కడ నడుతుంది? 500 కోట్లు వేసింది, ఇప్పటికి నోటీసులు పంపిస్తూనే ఉండు. ఇంకా 500 కోట్లు వేసినా ఏం నడవది సార్. మీరు అడ్వకేటే కదా, నేను మర్చిపోతున్నా. ఇప్పుడు నోటీసులకు మేము భయపడాలా? ఏం భయపడవలసిన అవసరం లేదు. నోటీస్ అనేది వాళ్ళ విషయం చెప్పి మీకు ఇచ్చారు, దానికి జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా రెండు సమానమే. ఇస్తే ఇది మాకు వర్తించదు, నీకు ఎలాంటి దురుద్దేశంతో మేము ఇవ్వలేదు కాబట్టి ఇది ఏం నడవదు అని చెప్పచ్చు. అందులో ఏమంటే నోటీస్లో వీడియో లింక్స్ పెడతా ఉన్నాడు, ఇవి డిలీట్ చేయకపోతే వారం రోజులలోపు మీకు కోర్టు నుంచి మళ్ళీ నోటీసులు వస్తాయి. పబ్లిక్ అభిప్రాయాన్ని తీసుకుంటారు, మీరు డిలీట్ చేయవలసిన అవసరం లేదు. మీ సొంత వాయిస్ కాదు ఇది. దీని వాయిస్ కవిత లిక్కర్ స్కామ్ గురించి మేము మాట్లాడినాం. కవిత దొంగ ఆమె దొరికింది, అరెస్ట్ చేయాలని చెప్పినాం. ఆయనకి ఇబ్బంది అయిందంట. కేసీఆర్కి ఓటు వేయొద్దు, మొత్తం ఆగం చేసినందుకు ఆయనకి ఇబ్బంది అయిందంట. ఆ లింక్స్ పెట్టి మీరు మీ సొంత అభిప్రాయం కాదు కదా. ఇవాళ నేను కాళేశ్వరం కట్టడం వల్ల తెలంగాణ నష్టమైందని చెప్తాను, అది మీ సొంత అభిప్రాయం కాదు కదా. ఇప్పుడు మనం కూడా పేపర్లో వచ్చేదాన్ని కాస్త అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాం అంతే. అనాలిసిస్ చేసి అందులోకి దాంట్లో నుండి విశ్లేషణ చేసి పబ్లిక్ ఏం చెప్తుంది, ఆ విషయాన్ని ఏం చెప్పాలని మీరు చెప్తారు. ఆ విషయాన్ని చెప్పినప్పుడు అది మీకు ఎలాంటి డిఫమేషన్ కింద వర్తించదు. ఆయన ప్రయత్నం ఏంటంటే మా నోటి నుంచి కేటీఆర్ కేసీఆర్ అనే పేరు రాకుండా మళ్ళీ మన కోర్టు నుంచి వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఎవడు యాక్షన్ తీసుకుంటాడు? ఇప్పుడు బండి సంజయ్ కుమార్ మీ సిట్టింగ్ ఎంపీ పైన కూడా ఆయన కేటీఆర్ అని మాట్లాడొద్దు బండి సంజయ్, అందుకే ఆయన ట్విట్టర్ టిల్లు అని పేరు పెట్టిండు. సో కోర్టు నుంచి ఆయన నోటీసులు వచ్చాయి. ఇంకోసారి నోటి నుంచి మాట్లాడద్దు కానీ కేటీఆర్ కేసీఆర్ మోడీ గాడు వాడు వీడు వాడెవడో కాంగ్రెస్ వాడు వీడెవడో లుచ్చగాడు మాట్లాడిండు అని అనొచ్చా? ఇవాళ ఈ మాటలు కూడా వింటే వాడెవడో అక్కడ ఏదో చెప్తే అది నువ్వు తీసుకుంటావని అంటాడు నేను. అంటే మేము కూడా వాడేనా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారు, ఎన్నో అక్రమాలు చేశారు, ఎన్నో మాటలు మాట్లాడింది, మామూలుగా మాట్లాడిండ్రా వాళ్ళు. కూడా ఏం తగ్గలేదు, ఎవరు తగ్గలేదు, ఎవరు తగ్గలేదు. మా ధైర్యం కూడా కాదే. మోడీని ఏమన్నా అంటే దేశం నుంచి పారిపోయేటట్టు చేయాలన్నాడు. అంటే మనం విదేశీయులమా ఏంది? అసలు దేశం నుంచి పారిపో అనటానికి ఎవడాడు? ఈ దేశపోడు కాకపోతేనే అనాలి. అటువంటప్పుడు దొంగను దొంగ అంటే వానికి రేషం, కుంటోడు అంటే రేషం రాదా? అత్తదా రాదా? అన్నట్టు దొంగను దొంగ అనకుండా వేరే మార్గంలో చెప్తే అప్పుడు వానికి సంతోషం అవుతుంది. అట్లా సో మీ కరీంనగర్ కాబట్టి సంజయ్ అన్న గురించి ఒక మాట చెప్తా. మాలాంటి వాళ్ళకు కేసీఆర్ అన్నటోడు కేటీఆర్ అన్నటోడు ఇబ్బంది పెట్టినప్పుడు ఒక ఫోన్ చేసి ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుండే అన్న. మా ఆఫీస్ పైన ధ్వంసం చేసినప్పుడు సంజయ్ అన్న తెలియగానే ఎంబడే బీజేపీ వాళ్ళందరినీ మా ఆఫీస్ కాడికి పంపించేసిండు. ఈవెన్ మల్లన్న విషయంలో, తొలివేలు రగన్న విషయంలో. మా దాసరి శ్రీనన్న మీకు తెలియకుండొచ్చు, మా ఛానల్ ఓనరు దాసరి శ్రీనివాసు కల్వకుట్లకు అయితే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాఅని చెప్పి బాల్నగర్ ఏది కుక్కడపల్లి దగ్గర బాల్నగర్ ఉంటుంది, అర్ధరాత్రి దాసరి సీనన్న ఎత్తుకొని పోయి బట్టలు ఇప్పి విపరీతంగా కొట్టి కల్వకుట్ల కవితకు వీడియో కాల్ చేసి సీనన్నను కొడుతుంటే పోలీసు వాళ్ళు కవితకు చూపించారన్న. మాకు కూడా కొంత ఇబ్బంది బాధ అనిపిస్తుంది. అరే అంత ఇబ్బంది పెట్టిండు వీడు ఎట్లా ఓడిపోవాలనుకున్నాం కదా. ఆ ప్రచారం చేసినందుకు కేసీఆర్కి ఇబ్బంది ఏంటంటే అంటే నోటీసులు పంపిస్తా ఉన్నాడు. సో అందుకే నోటీసులు పంపిస్తే ఇప్పుడు జైలుకి పోయింది అబద్ధమా, టెలిఫోన్ ట్యాపింగ్ అబద్ధమా, కాళేశ్వరం కూలిపోయింది అబద్ధమా అంటే ఇంకా సరే. అయితే నేను అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దాదాపు 20-30 నియోజకవర్గాలు తిరిగిన సార్. అక్కడ కూడా ఓపెన్గా చెప్పేసిన, నేనేం భయపడలే. కేసీఆర్కి మాత్రం ఓటు వేయకూరి ఎవరికైనా ఓటు వేసుకోరని చెప్పిన. 10 లక్షలని ముగ్గురిని కలిపి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు బీసీలకు 1 lakh అన్నాడు. 10 వేల చెక్కులు మొదలే వాళ్ళ దగ్గర తీసుకొని 90,000 ఇచ్చారు వాళ్ళ అకౌంట్ లో. 50 మంది చెప్తారు ఇప్పుడు ఆ బీసీ బంద్ వచ్చిన వాళ్ళు.
ఇలా దళిత బంధు వచ్చిన 10 లక్షలు 10 లక్షలు వచ్చింది ప్రతి ఒక్కరికి 2 lakhs కంపల్సరీ కమిషన్ అది కూడా టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకోండి, వాళ్ళకే ఇచ్చుకోండి. వాడు సీక్రెట్ తిన్నాయి కాక ఓపెన్ తిన్నాయి. యా సార్, నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తాను, ఇలాంటి ఛానల్ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకు మించి ఇబ్బందులు పెడతాన క్లాట్లో నేనైతే ఉన్నా. ఈసారి ఒక్క సీటు కూడా గెలవాడు 100% ఒక్క సీటు. మీకు ఇచ్చిన లీగల్ నోటీసు చినిపోయిన అంగి అనుకోండి. మేము భయపడం సార్, అసలే భయపడం. మీకు ఇచ్చిన లీగల్ నోటీసు చినిపోయిన అంగి, దాన్ని కుట్టించవలసిన అవసరం లేదు. కొత్త అంగి దొరుకుని వేసుకోరు, అంతే, ఏం అవసరం లేదు. ఓకే, ఆ లీగల్ నోటీస్ ఎందుకు పనిచేస్తాయి, ఎంత పనిచేస్తాయి మీకు తెలిసి ఉంటుంది. మీరు ఎందుకంటే ఒక ఛానల్ ఉన్నారు కాబట్టి ఆ లీగల్ నోటీస్ పనిచేస్తాయా పనిచేయా అని కూడా మీకు తెలిసి ఉంటుంది. అందుకే సార్కి అడుగుతా ఉన్నా. వాళ్ళకు కూడా మీకు ఆ లీగల్ నోటీస్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది అని చెప్తున్నా నేను. అట్లా భయపడాల్సిన పని లేదు, ఛానల్ లేదు కదా. ఇంకా ఇప్పుడు మీరు ఏమైనా చెప్తారని చెప్పిన మాటలకి విన్నారు కదా, టీఆర్ఎస్ అన్నారు కదా, ఇంత ఇబ్బంది పెట్టింది సార్, మేము తిట్టకపోతే ఏం చేయాలి చెప్పి కేసీఆర్ని కేటీఆర్ ఇబ్బంది పెట్టిన వాళ్ళు కంపల్సరీ బాధపడతారు, వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఎవరినైతే ఇబ్బంది పెడతారో వాడే ఎట్లుకుంటాడా, మళ్ళీ కోర్టు పెట్టాలి, లేకపోతే దాడి అయినా చేసుకోవాలి. మేము ఆనాడు కూడా అనుకున్నాము, తీన్మార్ మల్లన్న రగన్న మాకు చాలా క్లోజ్, మేము అంతా ఒక టీమ్గా వర్క్ చేస్తాం కదా. తీన్మార్ మల్లన్నకు చిన్న చిన్న పిల్లలు, సరే మళ్ళీ ఇప్పుడు చేంజ్ అయ్యండి ఆ విషయం పక్క పెడితే, చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలకు మాటలు రావు, అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు, మెడ ఎటు అంటే అటే ఉంటుంది. మేము అనుకున్నాం, అరే తీన్మార్ మల్లన్న పిల్లలు ఇబ్బంది పడుతారు, ఒక్కసారి కవిత ఇబ్బంది పడుతుంది చూడాలన్న ఆలోచన మాకుంటే, ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతూ ఉంది. సో ఇప్పుడు కాస్త సంతోషంగా ఉన్నాం, ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడాలి, అందరూ లోపల పడితే నిజమైన తెలంగాణ వచ్చేట్టు మేము అనుకుంటాం. అందరు లోపల పడితేనే అందరు సంతోషం, అందరు సంతోషం. తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపల ఎత్తేనే సంతోషం. వాళ్ళు చేసిన పాపాలకు కంపల్సరీ పోవాల్సిందే, తప్పు లేదన్న, అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి. ఏంటంటే మేమేం చేసినాం మాదే నడిచింది అనుకుంటున్నాను, కానీ అస్సలు చాలా మంది పాపం వాళ్ళకి కొడుతుంది. ఓకే సరే, ఇంకెవరైనా మాట్లాడతారా? నేను క్లోజ్ చేసుకుంటే ఇక ఉన్నారా? థ్యాంక్ యూ. వాళ్ళు రాక్షసులు అయితే మిగతా వాళ్ళు దేవతలు, అంతే. ఈ రెండిట్లో ఎప్పటికీ ఒకళ్ళొకళ్ళు పడది, కాబట్టి అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి కాలోజీ టీవీని ఇంకా ముందు తీసుకెళ్ళండి. రేవంత్ రెడ్డి పైన కూడా బలమైన పోరాటం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కొంత టైం ఇవ్వాలన్న ఆలోచన, ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మాకు కూడా తెలుసు. కొంత టైం ఇవ్వాలి. ఎస్ సార్, కొంత టైం ఇవ్వాలి, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆగమాగం చేసింది. ఇప్పుడు మా మిత్రుడు కూడా చెప్తాడు కదా, బాగా కేసీఆర్ బాగా ఇస్తుండే అని. ఇప్పుడు వాడు 2వ తారీఖు 1వ తారీఖే పెన్షన్లు ఇస్తుండు, అవి తీసి జేబులో వేసుకుంటుండు. మళ్ళా కానీ 15వ తారీఖు ఇచ్చే కేసీఆర్ మంచిగా ఉండే అంటాడు అట్లా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇక తిరగాలి, అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నా. సో నెల నుంచి ఇక పెన్షన్ తీసుకోడట, రేవంత్ రెడ్డి ఉన్న రోజులు నేను పెన్షన్ తీసుకోను అని ఇప్పుడు మీరు వెనాక ప్రమాణం చేపిస్తామని మేము ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, మీరేమన్నా మాట్లాడతారా? చలో మీరు కూడా మాట్లాడండి, తలా ఒక నిమిషం. సార్ మీ పేరు? సత్యారావు. నేను మాట్లాడుకుంటా, మైక్ పట్టుకుంటా. సబ్జెక్ట్ ఇక్కడ కరీంనగర్ అయినా మీది? కరీంనగర్. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? కరీంనగర్ నుంచి ఏ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు? కరీంనగర్లో అన్ని పార్టీ అభ్యర్థులు డిక్లేర్ అయినా కానీ ప్రజెంట్ కాంగ్రెస్ అయితే ఇంకా డిక్లేర్ కాలేదు. ప్రజల్లో మాత్రం విశ్వసనీయత ఇంకా కాంగ్రెస్ మొన్నటి వేవ్ అట్లే ఉన్నది, కానీ ప్రజెంట్ అభ్యర్థిని ఇంకా పెట్టలే. మొన్న పోయినసారి కూడా అట్లే లేట్ చేసేట్లా కాంగ్రెస్ ఇక్కడ రాలేకపోయింది. అభ్యర్థి కొంచెం ముందు ప్రకటిస్తే బాగుండు అని అనుకుంటున్నాం. అదేవిధంగా పథకాలు పెట్టారు, 6 గ్యారంటీలో దాదాపుగా అంత 100 రోజులు కూడా కాలే, కానీ కొన్ని చేసిండు. టైం ఇవ్వాలి, మీరు అన్నట్టు టైం ఇవ్వాలి, వెయిట్ అండ్ సీ. అదేవిధంగా సెంట్రల్ విషయానికి వస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో మనకేం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రశ్నించే గొంతు అనేది ఉండాలి దేశంలో. వాళ్ళ సెంట్రల్ విధానంలో కూడా ప్రశ్నించే గొంతు ఉండద్దు అనేది ఒక ఎజెండాలో పెట్టుకున్నారు. ఆ విధంగా ఉండకుండా ఆడాడ కూడా అపోజిట్ వాళ్ళు గెలవాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి. ఆ విధంగానే నేను ప్రశ్నించే కరీంనగర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? కరీంనగర్లో ప్రశ్నించే గొంతుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరున్నారు మరి? వినోద్ కుమారా ప్రశ్నించే గొంతుక, బండి సంజయ్య, మరి అభ్యర్థి దొరకని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుకనా మీరు అనుకుంటారు? బండి సంజయ్ అంటే ప్రశ్నించే గొంతు ఎట్లయితుంది? ప్రశ్నించే గొంతు అపోజిట్ పార్టీ అని. ఓకే, ఆ విధంగానే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎవరు గెలుస్తారు మీ అంచనా? ఎవరు గెలుస్తారు అనేది పబ్లిక్ అభిప్రాయం, నా ఒపీనియన్ కూడా పబ్లిక్ అభిప్రాయం, చెప్పలేదు. ఓకే సార్, మీరేమనుకుంటారు? ఓకే, మీరు ఇంకా సార్ మీరేమనుకుంటారు? సెంట్రల్లో మోదీ మారాలా? కాంగ్రెస్ మోదీ వస్తాడు, రావాలి కూడా. ఇప్పుడు కాదు, ఇంకో 2 టెన్యూర్లు కూడా ఆయనే రావాలి, అంతే. మరి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దా? అవసరం లేదు, వేరే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సరే, ఆ బీజేపీలైనా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది రానియండి, బీజేపీ వాళ్ళు రానియండి, ఆయన చేయనప్పుడు ఇంకోళ్ళు వస్తారు, ఏమన్నా దాంట్లో. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు కదా,
ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఈ కొట్లాటలు ఉంటాయి కదా, వేరే పార్టీలలో ఉన్నట్టుగా నేనంటే నేను కొట్లాడరు కదా. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆయన ఇష్టం లేదనో లేకుంటే వేరే వాళ్ళు వస్తే రానియండి, ఎవరైతే ఇది మన సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళు రావాలి. కానీ అన్ని ఉల్టా సీదా పనులు చేసుకుంటా చేసేటోళ్ళు అవసరం లేదు కదా మనకు. ఈడ వస్తారు కరీంనగర్లో ఖచ్చితంగా బండి సంజయ్ వస్తాడు, 100% గ్యారంటీ. ఏం చేసింది సార్ 5 సంవత్సరాల కాలంలో 2019లో గెలిపించారు ఆయనకు, ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ అభ్యర్థిగా మళ్ళీ ముందుకు వస్తా ఉన్నాడు. ఏం చేసింది 5 సంవత్సరాల కాలంలో? ఏం చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు చెప్పండి. మీ కరీంనగర్ ప్రజలకు ఏం చేసింది? మీరేం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మాకేముంటుంది సార్, మాది పార్లమెంట్ పరిధి కాదు. సో మీకోసమే నేను ఇక్కడికి వచ్చాను, అంటే మీకేం చేసిన అని అడుగుతాను. మాకు చేసేటి కొన్ని చేసిండు. ఇప్పుడు నేషనల్ హైవేస్ కోసం ఆయన శాంక్షన్కి ఇప్పించిండు. రైల్వేలో కూడా కొంచెం డెవలప్ చేయించిండు, రైల్వే ఫండ్స్ కూడా తెప్పించిండు. వాళ్ళు అంటే ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక కరీంనగర్కో లేకుంటే దీనికో పరిమితమై ఉండరు. వాళ్ళు దేశాన్ని దృష్టి పెట్టుకొని ప్రజలందరినీ దృష్టి పెట్టుకొని ఒక పని చేస్తుంటారు. కానీ ఒక కరీంనగర్లో నేను ఓడిపోతానో గెలుస్తానో, ఇక్కడ నేను 10 కోట్లు ఇవ్వాలన్నా 100 కోట్లు ఇవ్వాలన్న ఆలోచన ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొత్తం ప్రజల గురించి ఆలోచిస్తారు. అందుకోసం కొన్ని మనకు వస్తాయి, ఇంకో ప్లేస్కి వస్తాయి. మనకు వచ్చేటి కూడా వచ్చినాయి. అంటే నాకు పూర్తి అవగాహన లేదు దాని గురించి, ఏం వచ్చినాయి ఏం రాలేదని. టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏమి ఇచ్చిండు, ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండు? జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వచ్చినట్టేనా అంటారు కదా. జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వచ్చినాయి కాదు. ముందు మనం జై శ్రీరామ్ అన్నప్పుడు ఈ అరాచరికాలు, ఈ మత కల్లోలాలు ఇవన్నీ ఉండవు. తర్వాత ఒకరిని ముంచుడు దోసుకోవడం అనేది, ఒకరిని బండబూతులు తిట్టడం అనేది ఈ మన ధర్మంలో ఉండదు. అది అందుకోసం జై శ్రీరామ్ అనాలి ఖచ్చితంగా. అనాలంటే ఏదో మన భగవంతుడు కిందికి దిగొస్తారని కాదు, మన లోపల ఉన్న మంచితనం బయటకు వస్తుంది జై శ్రీరామ్ అంటే. మరి జై శ్రీరామ్ అన్నప్పుడు మరి ఎక్కడ ఏ ఉగ్రవాద సంస్థలలో మరి హిందూ ఒక్కడు కూడా దొరుకుతలేడు ఎందుకు? అంటే జై శ్రీరామ్ అని కాదు, ఒక దేవుని నమ్ముతాం, పాపభీతి ఉంటే మన లోపల, కాబట్టి ఇవన్నీ జరిగాయి. మనం కరెక్ట్గా ఉంటాం. ఎక్కువ శాతం మనం ఇప్పుడు ఎక్కడ ఏ స్కామ్లు అయినా దీంట్లోనే కానీ హిందువులు దొరికేది చాలా తక్కువ. ఇప్పుడు డ్రగ్స్ కానీ వీటిలలో కూడా ఎవడో బయట వస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఇక మనం అంత పోతే డీప్గా పోతుంది. కానీ మన ధర్మాన్ని రక్షించేటోడు కావాలి. ఆయన మోడీ అవుతాడా, యోగి అవుతాడా, అమిత్ షా అవుతాడా, లేకుంటే ఇంకో అవుతాడు. రేపు కేసీఆర్ రానియండి జై శ్రీరామ్ అని హిందూ ధర్మం కోసం పాటుపడని ఏమైతే ఆయనకే ఓట్లేస్తారు కదా జనాలు. దాని ఏమున్నది? హిందూగాలు బొందగాలు అంటే ఎవరైనా వేస్తాడా? కరీంనగర్లో అన్నాడు కదా, ఎక్కడన్నా మీరే చెప్పాలి. అది మనం దెబ్బతీయద్దు కదా. హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ఎవరైనా కానీ వాడు వీడు అని మనం అనద్దు కదా. మన సంస్కారం ఎందుకు ఉన్నది? వాడు అన్నది తప్పు కదా. ఎవరైనా అన్నందుకు దానికి దెబ్బ పడ్డది కదా. అందుకోసం అట్లాంటివి అనకుండా ఇప్పటికైనా కానీ పెద్దవాళ్ళని గౌరవించాలి. మోడీని ప్రపంచమంతా ఆయన మెచ్చుకుంటుంటే నేను మోడీని తీసి బంగాళాఖాతంలో వారిస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వెంత, నీ వయసు ఎంత, నీ కథ ఎంత? మోడీని తిట్టే అంత వయసు ఉన్నదా తిట్టినోడికి? చెప్పండి. సావు నోట్ల తలకాయ పెట్టే గాయంత అనలేడు ఆయన. తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. సావు నోట్లో పెట్టినావు, నాకు తెలంగాణ కోసం కొట్లాడినా అన్నావు, తెలంగాణ తీసుకొచ్చినా అన్నావు, తెచ్చినావు కరెక్టే. నువ్వు ఏ పద్ధతిలో చెప్పినావో, తెలంగాణ రాకముందు ఈ పోరాటంలో ఏవేవి వాగ్దానాలు చేసినావు, ఏ మాటలు మాట్లాడినావు, ఆ మాటలను మనం నిభాయించాలి కదా. గెలిచినాక దాంట్లో కనీసం ఒక 50% అని ఇవ్వాలి. పోనీ ఇంకోటి, మన రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు, లేకుంటే అంటే మ్యాన్ పవర్ లేదంటే అది వేరే విషయం. మన దగ్గర ఆర్థిక వనరులు అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దాంట్లో బెటర్, చాలా వాటికంటే మనం బెటర్గా ఉన్నాం. తర్వాత రోజు రోజుకు రెవెన్యూ పెరుగుతుంది. ఏ విధంగా అంటే ఐటీ కానీ ఇవన్నీ కానీ మన దగ్గర, మన హైదరాబాద్లో తెలంగాణలో డెవలప్ అయినంత ఏ రాష్ట్రంలో కూడా అయితలేవు. ఇంత రెవెన్యూ రాగా కూడా నువ్వు ఊరికే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తా అని చెప్పి నువ్వు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని నాశనం చేసినట్ట కాదా? నువ్వు డబ్బులు, ఇప్పుడు నువ్వే ఉన్నావు బాబు, నీ ఉద్యోగం లేదు, తిరుగుతున్నావు, నీకు ఉద్యోగం కావాలన్నా 10 లక్షలు కావాలన్నా. ఇప్పుడు ఒకళ్ళు వస్తాడు, బాబు నీకు ఉద్యోగం ఇస్తా అంటాడు, 10 లక్షలనే అంటాడు, నువ్వు ఏది కావాలంటావు? మరి ఇన్ని రోజులు ఆ పైసల కోసం ఇస్తా అన్నప్పుడు మరి ఎందుకని లేదు? మనం తప్పు మనది కూడా ఉన్నది. ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అనగానే ఆశపడ్డాము, ఎగిరినాక అంతేసినావు. నాకు 10 లక్షలు వద్దురా బాబు, నాకు ఉద్యోగం కావాలి, ఇట్లాంటి 10 కోట్లు పెట్టి. ఇప్పుడు మన దగ్గర ఓవర్స్ కూడా ఉన్నాయి. నీ ఏ ఇండస్ట్రీ అంటే ఆ ఇండస్ట్రీ మన తెలంగాణ పెట్టచ్చు, అందులో కరీంనగర్లో ఏ వంట పెట్టచ్చు. ఇక్కడ వినరా? ఇండస్ట్రీ పెడితే నువ్వు ఒక మండలానికి కాదు, ఒక కాన్స్టిట్యూషన్కి ఒక్కటి పెట్టు. ఓ ఇండస్ట్రీ పెడితే కనీసం 2,000 మందికి కానీ ఉద్యోగాలు వస్తాయా? డైరెక్ట్ 2,000 మందికి వస్తాయి, ఇండైరెక్ట్లో 2,000 మందికి వస్తాయి. ఇప్పుడు ఈ 10 లక్షలు ఇచ్చి, 5 లక్షలు ఇచ్చి, ₹1,00,00,000 ఇవన్నీ చేసి ఏం చేస్తావు? ఇవి రైతులకు అంటున్నావు. ఇప్పుడు ఏది మన రైతు బంధు అంటున్నాం. రైతు బంధు కావాలని ఎవరైనా అడిగినరా? నీకు విత్తనాల కోసం గొడవనేనా?
నువ్వు వడ్లు అమ్మినాక ఆడ కళ్ళ కాడ గంటల కొద్దీ గంటలు కాదు సారీ రోజుల కొద్దీ కూర్చోడు ఆడ హార్ట్ అటాక్లతో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు దానికి కరెక్ట్ పంటకు పైసలు ఇవ్వాలి కానీ నువ్వు పండించిన పంటకి ఇవ్వాలి కానీ నువ్వు పంట వేసినోనికి వెయ్యనోనికి ప్రతి ఒక్కరికి నువ్వు రైతు బంధు ఇస్తా అంటివి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఎవరైతే పంట పండించి నిజంగా రైతు కష్టపడుతున్నాడో ఆయన ఆదుకో. ఇప్పుడు కళ్ళాలు లేక రోడ్ల మీద వడ్లేండ వస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నా అంటున్నావు కదా. ఊరికి ఒక ఎకరమో 2 ఎకరాలు తీసుకొని 2 ఎకరాలు కళ్ళాలు ఏర్పాటు చేయి. వాళ్ళకు వర్షం పడ్డా ఏదైనా కానీ ఏం ఇబ్బంది ఉండేది కదా. మరి అట్లా చేస్తేనే మనం ఎక్కడైతే ఓట్లు వస్తాయి ఏడైతాయో ఆడనే మనం పని చేయాలనుకుంటున్నాం. దాన్ని పెద్దగా చేసి చూపెట్టాలి భూతద్దంలో. పని చేసేది ఇంత, చూపెట్టేది ఇంత. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఎక్కడేమో కరీంనగరేనా? ఎస్ అంటే విలేజ్ వేరే. మై నేమ్ ఇస్ తిరుపతి, క్యాస్ట్ పద్మశాలి. సో బట్ మీరు ఎవరో నాకు తెలియదు. ప్రజెంట్లీ ఇక్కడ అందరూ మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీ ఓయి క్యాంపస్ నుంచి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ కూడా మన తెలంగాణ ఉదయం మొదలైంది అక్కడ 1969లో. ఆ టైంలో ఏంటంటే 369 అక్కడ చనిపోయారు. సో మొన్నటికి మొన్న 400 మంది విద్యార్థులు చనిపోతే ఆ తెలంగాణ స్టేట్ అనేది ఏర్పడ్డది. సో బట్ ఏంటంటే అక్కడ వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది అనేది చూసిన వాడిని నేను ఒక 2 ఇయర్స్గా 3 ఇయర్స్ ఉంది అక్కడ. ఎందుకంటే రక్తం చెందించారు, 400 రక్తం తాగిండు, విద్యార్థుల రక్తం కేసీఆర్ 10 ఇయర్స్ పరిపాలించిండు. సో బట్ ఇదే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తుంది తెలుసా? అదే ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక మెట్రో రైల్, ఆయనకు నో సెక్యూరిటీ, గన్మెన్స్ ఉంటారు. నాకు గన్మెన్స్ అద్దయ్యా, మీరు ఓరి నేను ఒక్కనే పోతాను, ఫుట్పాత్ మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఓన్లీ వన్ క్యాండిడేట్. ఎందుకంటే అలా ఉండాలి. కానీ కాకపోతే ఏంటంటే ఈ కేసీఆర్ అంటాడు ఎవడికి ఏం చేసిండు? ఒక పుట్టిన పోరానికి అంచెలు 3 లక్షల చిల్లర అప్పు చేసిండు. అంత పిక్చర్ ఉంటానువా? ఎందుకంటే ఎవరిని పని వాడు చక్కగా చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. వానికి 100 ఎకరం అక్కడ అవసరమా? ఎందుకు ఇట్లా? రేవంత్ రెడ్డి అని ఉన్నాడు. రేవంత్ రెడ్డి అని అంటాడు పాపం, ఆయన బిడ్డకు కూడా పెళ్ళి అయినప్పుడు కూడా జైలు ఉన్నాడు. బిడ్డ పెళ్ళి కూడా చూడలేదు. మానవత్వం ఉందా? సిగ్గుందా? శరణం ఉందా? ఒక బిడ్డకు పెళ్ళి అయినప్పుడు కూడా ఒకటే బిడ్డ. ఈ ఎందుకయ్యా కేటీఆర్ ఇది అది ప్రోగ్రాము 400 మంది విద్యార్థుల రక్తం తగిలిన నేను డైరెక్ట్ మాట్లాడుతాను. నేను ఒక్కసారి ఓయిలో అడుగు పెట్టువాను. ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది. ఎందుకు అడుగు పెడతలేడు? ఆ విద్యార్థులు నరికి జావదెంగుతారు నడి రోడ్డు మీద. ఎందుకు అత్తలేడు? ఎందుకు అడుగు పెడతలేడు? అంతకుముందుకు ఎందుకు వచ్చిండు? బాలకసమా అంటాడు ఒక్కడు 1000 కోట్లు, బాలకసమా అంటాడు ఒక 1000 కోట్లు. ఇదేంది? ఒక్కొక్కసారి లెక్క పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇవన్నీ మొత్తం మ్యాప్ ఇద్దాడు, టైం పడుతుంది అని చెప్తాడు. ఒక్కసారి గంటకో బెగ్ అని చెప్పారు లేడీస్ ఆశా వర్కర్స్ అందరూ, గంటకో బెగ్గు అని కూడా బరాబర్ చెప్పారు. సరే, ఇప్పుడు కరీంనగర్లో ఎవరు గెలుస్తారు? 100% అన్న వందే మాత్రం. నా తల్లి మీద ఒట్టు, నీతి వల్ల మనిషి ఒకటి క్యాండిడేట్ ఉండాలి. ఎవరికైనా అమ్మ కడుపులో పుట్టినాం, 10 మందితో పుట్టలేదు. బండి సంజయ్ 100%. అయినా కొంచెం ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే ఎల్వింగ్ నేషన్ చేస్తుండు, అంటే బాగా చేస్తాడు. ఇదే గంగుల కమలాకర్ పంది, ఆ మెడల్ కూడా తిరిగాయి ఇట్లా పంది పక్కా ఎక్కడికైనా చెప్పుకోపో. ఓకే, చలో రైట్.